హాయ్, వెల్కమ్ టు హాయ్ బుజ్జి కథలు. ఈరోజు మన కథ పేరు కష్టానికి తగిన ఫలితం. గోవిందపురం అనే అందమైన గ్రామంలో శివయ్య చాలా మంచివాడు. బాగా ఒళ్ళు వంచి పనిచేసేవాడు. వచ్చిన దాంతో బాగా సంతోషంగా బతికేవాడు. శివయ్య పక్క ఇంటిలో రామయ్య అనేవాడు ఉండేవాడు. అతను చాలా చెడ్డవాడు, సోమరిపోతు, పని చేయకుండానే డబ్బులు రావాలి అనుకునేవాడు. ఎదుటివాడి బాగుపడితే అస్సలు సహించేవాడు కాదు. ఆ ఏడు వానాకాలం వానలు బాగా పడ్డాయి. రామయ్య సోమరిపోతు కదా, దాంతో వారానికి ఒక్కసారే పొలానికి వెళ్ళేవాడు. పొలానికి వెళ్ళినా ఏమీ పట్టించుకునేవాడు కాదు. దాంతో పంటంతా పురుగులు తినేశాయి. అందరికీ ఎకరానికి 30 మూటలు పండితే రామయ్యకు మాత్రం 3 మూటలు కూడా రాలేదు. కానీ శివయ్య అలా కాదు. ఎప్పుడూ పొలంలోనే ఉంటూ మొక్కల్ని చిన్నపిల్లలా పెంచి పెద్ద చేశాడు. సమయానికి ఎరువులు వేశాడు. పురుగులు వచ్చినవి వచ్చినట్టు ఏరి పారేశాడు. మందులు చల్లాడు. దాంతో పంట విరగకాసింది. ఊరిలో అందరికన్నా 10 మూటలు ఎక్కువే వచ్చాయి. పంటనంతా తీసుకువచ్చి మూటలు కట్టి ఇంటిలో వరుసగా ఒకదానిపై మరొకటి పెట్టాడు. అది చూసి అసూయతో రామయ్యకు ఒళ్ళు మండిపోయింది. ఎలాగైనా సరే శివయ్య పంటంతా నాశనం చేయాలి అనుకున్నాడు. పొరుగురు నుంచి ఒక బాంబు తీసుకువచ్చి దానిని ఒక తెల్ల మూటలో బంతిలో పెట్టాడు. చీకటి పడ్డాక శివయ్య ఇంటిలో దూరి మూటల నడుమ ఎవరికీ కనపడకుండా ఆ బాంబు పెట్టి వచ్చేశాడు. కాసేపటికి ఒక ఎలుక గింజల కోసం అక్కడికి వచ్చింది. బంతిని చూసి భలే ఉందే అనుకుంటూ దానిని పట్టుకొని బయటకు లాక్కుని వచ్చింది. అంతలో అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లిని చూసి ఎలుక అదిరిపడి వేగంగా అక్కడి నుంచి పారిపోయింది. పిల్లి ఆ బంతితో ఆడుకుంటూ ఉంటే అది దొర్లుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. రామయ్య ఇంటిలో ఒక కుక్క ఉంది. అది అప్పుడే అటువైపు వచ్చింది. ఇంకేముంది, కుక్కను చూసి పిల్లి పారిపోయింది. కుక్క కూడా ఆ బంతిని నోటితో పట్టుకొని ఉరుక్కుంటూ పోయి దానిని రామయ్య కొడుకుకు ఇచ్చింది. ఆ పిల్లోడు బయటకి వచ్చి బంతిని సంబరంగా గాలిలోకి వేగంగా ఎగురవేశాడు. అది నేరుగా పోయి పైన ఉన్న ఒక కాకి గూటిలో పడింది. అప్పుడే ఒక పాము ఆ గూటిలోని గుడ్డును తిందామని అక్కడికి వచ్చింది. దానికి గూటిలో తెల్లని బంతి కనిపించింది. ఆహా, ఎంత లావు గుడ్డు అనుకుంటూ ఆనందంగా దానిని మింగింది. అది గుడ్డు కాదు కదా. దాంతో అరగక నెమ్మదిగా కిందికి వచ్చి గిలగిలా కొట్టుకోసాగింది. బంతి కోసం వెతుకుతూ ఉన్న రామయ్య కొడుకుకి ఆ పాము కనిపించింది. వెంటనే భయపడి గట్టిగా నాన్నా, పాము అంటూ అరిచాడు. ఆ అరుపులు విన్న రామయ్య వేగంగా కట్టి తీసుకుని వచ్చి ఆ పామును గట్టిగా బలవంతం ఉపయోగించి కొట్టాడు. ఆ కట్టె సరిగ్గా వచ్చి పాము మింగిన బాంబుపై పడింది. అంతే, దెబ్బకు అది డామ్మని పేలిపోయింది. ఇంకేముంది, ఆ రోజు నుంచి రామయ్య కుంటి రామయ్యగా మారిపోయాడు. ఈ కథలోని నీతి, కష్టపడి పని చేస్తేనే ఏ రోజుకైనా విజయం సాధించవచ్చు. Thank you for watching. Please like, share and subscribe.